ఇది వచ్చేసి రోదా పార్క్ ఇక్కడ. ఇది చిన్నపిల్లలు సైకిళ్ళు కిరాయిలు ఎక్కిస్తారు ఇక్కడ. ఇసోటి ఒక 3 ఉన్నాయి చూడండి. ఆ పింక్ కలర్ది లైట్లు వస్తాయి. చిన్న జీబు, అది కూడా జీబ్ లెక్కనే. అందులో ముంగట చిన్న పిల్లలు కూర్చుండవచ్చు. తర్వాత వెనక పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఒక 3-4 కూడా కూర్చోవచ్చు. చాలా బాగుంటుంది. కలర్ లైట్లు చాలా సూపర్ ఉంటుందండి. సైకిళ్ళే కానీ ఛార్జింగ్ సైకిళ్ళు కూడా ఉన్నాయి అందులో. తర్వాత వచ్చేసి వీళ్ళే వాళ్ళు కిరాయి ఇచ్చేవాళ్ళు. ఈ చిన్న సైకిల్ భలే ఉంటుందండి. పిల్లలు అయితే భలే ఆడుకుంటున్నారు. ఈ ముంగట చూపిస్తాను మీకు. వచ్చేసి పార్కు చూడండి పార్కు ఎలా ఉందో. నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఇది రోదా పార్క్ అండి. మా ఇంటికాడ నుంచి ఒక 300 మీటర్లు 400 మీటర్లు ఉంటుంది. కఫీలోళ్ళ ఇంటికాడ నుండి నేను ఉండేది. ఇదేమో ఫుట్బాల్ ఆడతారు. నెక్స్ట్ వచ్చేసి లోపల టెన్నిస్ ఆడేటివి కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపించేటి అవి డిజైన్ మన కొబ్బరి చెట్లు అనుకోండి. అదే ఫుట్బాల్. పిల్లలు 11:30 దాకా 11-12 గంటల దాకా కూడా ఆడుకుంటారు. దీంట్లో శుక్రవారం రోజు శనివారం రోజు ఇంకా ఎక్కువ వస్తారు మంది. ఇది బయటనే ఎలా ఉందండి చూడండి. బాగున్నదా? బాగుంటుంది. అందరూ పిల్లలను వాళ్ళందరినీ తోలుకొచ్చుకొని కొద్దిగా మైండ్ రిలీఫ్ ఎంజాయ్మెంట్కి వస్తుంటారు. బాగుంటుంది. నేను డైలీ వేస్తా నైటు. ఒకవేళ డ్యూటీ ఉంటే రాను, కానీ డైలీ వేస్తా. లోపల కూడా ఉంటాయి. చూడండి పార్క్ ఎలా ఉన్నదో. లోపల కూడా పిల్లలు భలే ఆడుకుంటున్నారు. మనం కూడా పోవచ్చు. నేను కూడా పోతా, అప్పుడప్పుడు ఆడుకుంటా. నేను కూడా పోతా. మనం కూడా పోవచ్చు లోపలికి. అట్లా ఏమన్నారు వాళ్ళే పోవాలని ఏం లేదు. మనం కూడా పోవచ్చు. పార్కులో 12 గంటల దాకా నూకేటోళ్ళు ఫ్యామిలీతో వస్తారు అందరు. పార్క్ బాగుంటుంది. సంఘాలతను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో. ఇది ఏరియా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది రౌండింగ్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇది ఒక 500 మీటర్లు 600 మీటర్లు ఉంటుంది. ఇది టెన్నిస్ ఫుట్బాల్. 11-11:30 తర్వాత మస్జిద్ అండి. కంపల్సరీ పార్క్ కాడ మస్జిద్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్స్ కూడా ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. లేడీస్కు జెంట్స్కు కంపల్సరీ ఉంటాయి. చూడండి వ్యూ ఎంత బాగున్నదో. లైటింగ్స్. ఈ పార్క్ రౌండ్ మొత్తం మస్జిద్ పక్కన ఇంకొక పార్క్ ఉంటుంది. అది కూడా సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. లోపల కూడా ఉన్నాయి. లోపల కూడా చూపిస్తాం మీకు. ఇది బయట రౌండ్ చేసేది రౌండింగ్ది. లోపల కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ 12 గంటల దాకా వీళ్ళు బంగాళోళ్ళు క్లీనింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. చూపిస్తాం ముంగట. అతను ఎక్కువ బంగాళ వాళ్ళు ఎక్కువ వాళ్ళే ఉంటారు క్లీనింగ్లా. బయట కంట్రీలు ఎక్కడ చూడు వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు కూడా ఉంటారు. కానీ 12 నీట్నెస్ ఉంటాయండి పార్కులు. ప్రతి ఒక్క పార్కు నీట్నెస్ ఉంటాయి. సిటీలో ఉండేవి మ్యాక్సిమం నీట్గా ఉంటాయండి. ఎక్కడైనా వాళ్ళ దగ్గర కూడా సిటీలో ఉండేవి నీట్గా ఉంటాయి. ఇంటికాడ ఉండేవి మన ఇక కొద్దిగా అంతే, కానీ సిటీలలో నీట్గానే ఉంటాయండి. అస్సలాముఅలైకుం. వాటరు అన్నీ ఉంటాయి. సలాం. వాళ్ళకు కూడా వీడియోలు ఇష్టమే ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు అంతకుముందు అనే, కానీ ఇప్పుడు ఏమంటలేరు. బాత్రూమ్లు కూడా అంత అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు. ప్రపంచం అంతా ఏ జనరేషన్ నడుస్తుంది ప్రజెంట్లో అయితే. వీళ్ళేమన్నా సైకిల్ మీద వచ్చేది ఉన్నదా? ఒక 2 రౌండ్లు వేసినండి తిరుగులో మొత్తం ఇప్పటికి. ఉంటాయి లైన్లు అన్నీ. మీకోసం వీడియో తీస్తున్నాను చూడండి కార్ పార్క్ ఎలా ఉంది. పిల్లలు సూపర్ మార్కెట్. ఇది పక్కనే లోపల రోడ్ అది అంతే. పక్కకే లోపల రోడ్ అది పక్కకే. కొద్దిగా అయినాక లోపలికి చూడండి. అక్కడ కొన నుండి ఇక్కడ వరకు వచ్చిన నేను ఇప్పుడు. ఇది పక్కకడే. ఇక్కడ సూపర్ మార్కెట్ కనిపిస్తుంది. చూపించిన ఎక్కువ మటుకు నేను అందులోకి వేస్తాను. వాళ్ళు మా కఫీల్ వాళ్ళ అందులోకి పోయి సామాన్ తీసుకురామంటారు ఎక్కువ మటుకు అయితే. సూపర్ మార్కెట్ అది. ఈ లోపల
ఇంకా ఎక్కువ ఆడుకునేటి ప్లేయింగ్ చేసేటి ఎక్కువ ఉంటాయి. అవి లోపలికైనా ఇప్పుడు చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ తిన్నారా అందరూ? ఫ్రెండ్స్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్. మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ముంగట చూపిస్తా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అక్కడ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నమాజు చేస్తారు, అది చూపిస్తాను చూడండి. ఇది బస్సు వస్తుంది ఇప్పుడు. స్పోర్ట్స్ బస్సు డిజిటల్ ఏసీ, ఫుల్ ఏసీ, బాగుందా? ఫుల్ ఏసీ ఉంటుంది. ఇవి ఇది సైడ్ ఏంటి పార్కింగ్ అంటే లాంటి అందులో సైడ్ పార్కింగ్ లో కార్పెట్లు ఉంటాయి. కంపల్సరీ బయటకు పార్కింగ్ లో బండి గుంజుకొని పెట్టుకోవాలి, సాయంత్రం లేదంటే తర్వాత పోలీసు వాళ్ళు తిరుగుతూనే 4 ఉంటారు. టైంలో కంపల్సరీ బయట గుంజుకొని ఆడ పార్కింగ్ లోపలనే నమాజ్ పెట్టాలి. చేస్తారు. ఎల్లో లైన్ ఉంటుంది, ఎల్లో లైన్ లోపలనే పెట్టాలి బండ్లు మ్యాక్సిమం అయితే. ఇదంతా కూర్చుంటారు ఇక్కడ. ఇప్పుడు ముంగట మీకు బస్సుది ఎలా ఉంటుంది అనేది చూపిస్తా. వ్యూ చూడండి, డిజిటల్ బస్ అదే చూస్తున్నారా? ఇప్పుడు బాగుంటాయి. లోపల గ్రీన్ బస్, పోతా, ఇక్కడ లోపల చూపిస్తా. గ్రీన్ బస్సులు సౌదీ గ్రీన్ అని సల్మాన్ ఇప్పుడు పెట్టేసిండు. కనీసమైన ఇది గ్రీన్ బస్సులు అండి ఒక అవి, 4 గ్రీన్ బస్సులు. కిలోమీటర్ల దూరం అవి ఉంటుంది. లోకల్ చిన్నగా ఉంటాయి, కొన్ని డబుల్ టచ్ అప్ 4 బస్సులు కూడా ఉంటాయి, 4 పెద్దగా ఉంటాయి. కిలోమీటర్ల రౌండింగ్ ఉంటుంది. డబుల్ టచ్ అప్ బస్సులు పెద్దగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా ముంగడకైనా ఇదేనండి లోపల పార్కు. ఇది లోపల బయట వ్యూవే. maybe ఒక 5-6 చెప్పినా కదా, రౌండ్లు ఇక్కడ ఇవి ఉన్నాయి చూడు. వీళ్ళు సాయంత్రం 3:30కు, 8 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు లోపలికి పోతే నమాజ్ చేస్తారు. లైట్లు అవి ఉండవు. అందులో ఏంటంటే మ్యాట్స్ ఉంటాయి, అందులో మ్యాట్స్ ఉంటాయి. ఆ మ్యాట్స్ గుంజేసి మళ్ళా రోల్ చేయడం అనేది ఉంటుంది. ఐస్ క్రీమ్ అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అదే ప్రతి అందులో ఒక్కటి మ్యాట్స్, ఉంటాయి. కార్పెట్లు చిన్న మన గుంజి నమాజ్ చేసుకుంటారు. బుల్లర బండి తర్వాత మళ్ళీ ఉంటుంది. తిప్పిన కొద్ది కలర్స్ రోల్ అయిపోతుంది. మనం మడత పెట్టడం చేయడం అనేది ఏముండదు. అంతేనండి. కొండ వైపు కూడా ఉంటుంది. వస్తారు, పబ్లిక్ వస్తారు. ఇదంతా నిండుతారు మందంతా. అక్కడ మొత్తం మందంతా నిండుతారు పబ్లిక్. టైల్ రన్ పోయినాయి, దాని టైల్ రన్ పోయినాయి. ఇది బయట వ్యూ అండి. ఇంకొకటి అక్కడ నుండి రౌండ్గా కార్లు అన్ని ఇక్కడ వరకు ఉంటాయి. ఇది బయట వ్యూ మేబీ చూడండి. 4 లైటింగ్స్ అయితే బాగుంటది. 4 మూలల అందరూ వస్తారు, అరబీ వాళ్ళు, ఎమానీ వాళ్ళు, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు, ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కనిపించేది ఇండియన్స్ అందరూ వాకింగ్ చేస్తారు. అట్లా ఏం లేదు, ఫ్రీడమ్. ఇంత ముందంటే కొద్దిగా టైట్ ఉండే, ఫ్రీడమే. మా ఇల్లుగా ఒక 200 మీటర్లు. ఇక్కడ లోపల కూడా పోవచ్చు అండి. చూడండి, ఎన్నో ఉంటాయి, మస్తు ఉంటాయి. అట్లా లోపలికి పోయి చూసుకోవచ్చు. కాఫీలు లోపల కూడా ఆడుకునేటివి ఉంటాయి, జిమ్ చేసేటివి కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఉంటుంది. మీకు ఇప్పుడు చూపించేది ఇది లోపలికి ఐస్ క్రీమ్, చాక్లెట్స్, లోపల వాటర్, సైడ్ గడ్డి, ఇలాంటి ఒక 3 బండ్లు 4 బండ్లు ఉన్నాయి ఇక్కడ. ఈ పార్క్ తిరుగులే చాయ్ ప్రతి ఒక్కటి ఉంటుంది. కానీ అన్నీ ఉంటాయి. ఇది lighting అయితే రాదు friends. ట్రక్ లెక్క తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు, కొన్ని పర్మనెంట్ ఉంటాయి. ఇది మన మినీ బుల్లోరా లెక్క ఉండదు, పర్మనెంట్ పెట్టించారు. దాని టైల్ ఖరాబ్ అయిపోయినాయి చూసిన. సరే, చూడండి, ఫిక్స్డ్. ఇది ఎప్పుడు కనబడుతుంది. నేను అటు ఇటు షాపింగ్ పోగా ఫిక్స్డ్ ఉంటుంది. అది చెట్లు మన ఎప్పుడు షాపింగ్ పోగా కనబడుతూనే ఉంటుంది. చమాన్ చెట్ల లెక్కనే, కానీ ఎండలు బాగా కొడుతున్నాయండి, గరం బాగా అవుతుంది, పక్కల ఫుల్ గరం. ఆకులు కింద పడితే అక్కడ ఇండియాలో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఘోరం ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎండలు. ఈ నెల వచ్చే నెల ఎండలు ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నది పార్కు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ప్లీజ్. మరిన్ని వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. కూడా నీట్గా ఉంటాయి. బెడ్ వేసినవి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ముంగట కూడా కాఫీ, టీలు తాగేదానికి చైర్స్ కూడా ఉన్నాయి అక్కడ ముంగట. maybe చూడండి, ఆ ముంగట అదే ఉండొచ్చు మీకు. నేను కూర్చోవచ్చు. ఇక్కడ నుండి ఇప్పుడు లోపలికి పోతా, చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా లోపల వ్యూ ఎట్లా ఉన్నదో. ఇక్కడ వీళ్ళంతా కూర్చున్నది అక్కడ రెస్టారెంట్. అది కూడా రెస్టారెంట్, అదే చిన్నది రెస్టారెంట్. అది కూడా ఫిక్స్డ్, అది కూర్చోవచ్చు. ఇది ఈ వ్యూ లోపల ఇంకా చూడండి. లోపలికి పోతున్నా, చెట్లు బాగుంటాయి. మన 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 ఈ చెట్లు అంటారు ఫ్రెండ్స్, అది మనకు సిటీలలో ఉంటుంది చూడు. ఎక్కువ పోదా, ఎక్కువ బాగా పత్త, బాగా ఆకులు రాలుతాయి ఆ చెట్లు. చూడండి ఫ్రెండ్స్ లోపల ఎలా ఉన్నదో. వీళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా వీడియోలు తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల ఆడుకునేదాన్ని. ఎలా ఉంది.
అక్కడ నుండి ఓ లోపల ఎన్నో ఉంటాయి, ఇంకా చెప్పరాదు. సలాం అలైకుం బాయ్. ఇప్పుడు లోపలికి వచ్చిన, లోపల కూడా మంచిగా నడవడానికి సిమెంట్ మన సేమ్ బెడ్ లెక్కనే చేస్తారు, ఉన్నాయి సేమ్ తిరగచ్చు లోపల. వర్షం పడ్డప్పుడు కూడా అట్లా కాళ్ళకు బురద అంటది అన్నట్టు ఏమి ఉండదు, లోపల మొత్తం తిరగచ్చు. మొత్తం ఉంటాయి, మ్యాక్సిమం 3 కిలోమీటర్లు ఉంటాయని. 3 కిలోమీటర్లు లెఫ్ట్ రైట్ స్ట్రేట్, లెఫ్ట్ బ్యాక్ రైట్ రౌండింగ్ సేమ్ ఉంటాయి. మన కాళ్ళకు బురద అనేది అంటే అక్కడ దిగుతూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు ఆడుకునేది, ఉయ్యాలలు, ఎక్సర్సైజ్ చేసేటి చూడండి ఎలా ఉన్నాయో. వర్షం పడ్డా కానీ కొద్దిగా అడ్జస్ట్మెంట్ కావచ్చు. లుకింగ్ సో బ్యూటిఫుల్. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? బాగుంటుంది. ఇది పిల్లల పెద్దలు కూడా ఆడుకోవచ్చు. ఇంటి దగ్గర ఉన్నట్టు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది, బాగుందా? దూరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తా పదండి, ముంగడికి పోదాం. హాయ్, చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి ముంగట కూడా ఉన్నది. పార్కుల ఫుట్బాల్, ఇవన్నీ ఈత చెట్లు అనుకునేరు కాదు, ఖర్జూర చెట్లు. ఈత చెట్లు కావండి, ఖర్జూర చెట్లు. ఖర్జూరాలకు ఏం కాయ. ఇది ఇంకొకటి చూడండి, ఇక్కడ కూడా పిల్లలు ఆడుకుంటారు. ఉన్నాయి ఉయ్యాలలు, ఎక్సర్సైజ్ చేసేటి ప్రతి ఒక్కటి ఉంటాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత నీట్గా ఉన్నదో. ఇది ఇటు సైడ్ మన ఫుట్బాల్ సైడ్ చూడండి, వ్యూ ఎంత బాగున్నది. ఆ సైకిల్ చూడండి, చిన్నపిల్లలు, నేను అన్న చూడు పింక్ కలర్ది, ఇలా వాళ్ళ అమ్మ పిల్లలు కూర్చున్నారు. ఎంత బాగుందో చూడండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ పార్క్. ఇంకొక పార్క్ కూడా అక్కడ ముంగట ఉంటుంది, నేను మరో నాడు వీడియో తీసి చూపిస్తా. ముంగట ఉంటుంది ఇంకొక పార్క్ కూడా. ఎలా ఉన్నది ఫ్రెండ్స్, బాగున్నదా? మరెన్నో ఇంకో వీడియోలతో కొట్టి మీ ముందుకు వస్తా. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. బాయ్.